చట్టాన్ని, న్యాయ వ్యవస్థని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవచ్చా? ప్రజలందరి ఆగ్రహావేశాలని సాటిస్ఫై చేయడానికి, లేదా ఒక సంచలనాత్మకమైన ఘటన జరిగినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయిన ప్రజల నుంచి ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఉపశమనం కలగడం కోసం ఒక నేరస్తుని, క్రూరుని, దుర్మార్గుణ్ణి పోలీసులు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని ఎన్కౌంటర్ కానీ లేదా చంపి నీళ్ళలో కానీ పడేసి చేతులు దులుపుకోవచ్చా? ఇది న్యాయ నిపుణులు, అలాగే న్యాయ విద్యార్థులు, న్యాయ వ్యవస్థలో ఉన్న వారందరూ ఈ విషయంపై ఆలోచించాలని కోరుతున్నాను. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవచ్చు, నేర నిరూపణ వేగంగా చేయవచ్చు, బోల్డ్ అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధునిక పద్ధతులు ఉన్నాయి. నేరస్తుని వేగంగా త్వరితగతిన ఉరి తీయవచ్చు, శిక్ష ఖరారు చేయవచ్చు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. నిరూపణ జరగకపోతే లేదా దీంట్లో వేరే ఏదైనా కుట్ర ఉంటే, తప్పిదం జరిగి ప్రాణాలని తీసేస్తే తిరిగి ప్రాణాలు ఇవ్వగలమా? ఒకవేళ నేరం నిజమైనా, అత్యంత క్రూరుడే అయినా, వాడు చంపడానికి, ఎన్కౌంటర్ చేయడానికి అర్హుడే అయినప్పటికీ ఇక చట్టము, న్యాయ వ్యవస్థ ఎందుకు? నేరుగా పోలీసులు, ప్రజాప్రతినిధులే పొరపాటు చేసిన వాళ్ళకి శిక్షలు విధిస్తే అయిపోతుంది కదా. గతంలో నక్సలైట్లు కొంతమంది నేరం చేశారని వాళ్ళని నేరుగా ప్రజల మధ్యలో కాల్చి చంపేవాళ్ళు. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి? నేను నేరాన్ని ప్రోత్సహించడానికో లేదా అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన దుర్మార్గులని వెనకేసుకురావడానికో మాట్లాడట్లేదు. ఒక న్యాయశాస్త్ర విద్యార్థిగా అడుగుతున్నా.